వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడిలో డీఆర్ఓ మురళి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. 26 లక్షల క్యాటరింగ్ బిల్లును మంజూరుకు 3 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైళ్లను అడ్డుపెట్టి జాప్యం చేయడం ద్వారా వ్యవస్థాత్మక అవినీతి సాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మురళి ఆస్తులు లావాదేవీలపై విస్తృత విచారణ ప్రారంభమై మరికొందరి పాత్రపై నిఘా పెరిగింది. మధ్య మరి మా ఇన్స్పెక్టర్ నాగరాజు, మహమ్మద్రావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షల లంచం అనేది ఆయన 2023 అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. సార్ ఈ కంప్లైంట్ అంటే ఎక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను ఎక్కడ? అతను లోకలేనండి. అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున వారు. కోనసీమ జిల్లా మండపేట పెద్ద కాలువ వంతెన సమీపంలోని యేసుక్రీస్తు మహిమ ఆవరణంలో పెంతుకోస్తా క్రైస్తవ మహాసభలు ఈ నెల 25 నుంచి 31 వరకు 7 రోజుల పాటు నిర్వహించనున్నట్లు చర్చి నిర్వాహకులు సంగీత పాల్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ పలు రాష్ట్రాల నుంచి ప్రసంగికులు హాజరవుతారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భోజన వసతులు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాషువా, ప్రిన్స్లీ, వాసంశెట్టి, కిరణ్ పాల్, మేడిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైజ్ లార్డ్. ఈ ప్రత్యేకమైన సమయంలో మండపేట యేసుక్రీస్తు మహిమ ఆవరణంలో పెంతుకొస్తు క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి. గతించిన 37 సంవత్సరాలుగా ఈ సభలు చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి. వాస్తవానికి అనేక మంది పెద్దలు, దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు. అలాగే యథావిధిగా ఈ సంవత్సరం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దైవ సేవకులు ఈ యొక్క సభలకు వచ్చి దేవుని కోరుకుంటూ ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా మండలాల్లో, జిల్లాలో ఉన్న దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దైవ సేవకులకి అలాగే దేవుని యొక్క ప్రజలకు ప్రభువు పేరట మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మండపేట పట్టణంలో మరి గత 37 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సువార్త, ప్రభు యొక్క మహిమార్థంగా ఇక్కడ అందరూ కలిసి ప్రేమ, శాంతి, సమాధానము, మరి దేవుని యొక్క నిజత్వాన్ని తెలియచేయట కొరకు మరి ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వదించబడి, దీవించబడి అనేక కుటుంబాలు సంతోష సమాధానాలతో నింపబడాలి, జనులందరూ కూడా క్షేమకరంగా ఉండాలని చెప్పి ఈ యొక్క సభల్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రేమతో వచ్చి ఈ యొక్క కూడికల్లో పాలు పొందాలని ప్రభు పేరట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కో కన్వీనర్లు మోకా ఆనంద్ సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం, రక్తదాన శిబిరం, కేక్ కటింగ్, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. మాటలో మీడియా ఉంది కాబట్టి TV5 అంటున్నారు. లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. లోకేష్ గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయమన్నారు. మెడికల్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, ఇటువంటి కార్యక్రమాలు చేయమన్నారు. మేము పాలాభిషేకం పెట్టాం. దీనికి రీజన్ ఏంటంటే లోకేష్ కారణ జన్ముడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి మనుమడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తనయుడు, బాక్స్ ఆఫీస్ బోనంజా బాలయ్య బాబుకి అల్లుడు, మేనల్లుడు, రెండవసారి రాష్ట్రానికి మంత్రివర్యులు. ఈవేళ
దిగ్గజ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని పరుగులెడుతున్నటువంటి యువనేత, భవిష్యత్తు నేత లోకేష్. కాబట్టి ఇంతై ఒడినింతై భూమి విక్రమించి పరాక్రమించి భూమి ఆకాశములను ఆక్రమించి రాష్ట్రంలో ఈవేళ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భావి నేతగా స్ఫూర్తినిస్తున్నటువంటి లోకేష్ గారికి పీగన్నవరం నియోజకవర్గం నుండి పీగన్నవరం తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేన కేడరు, బీజేపీ అందరూ కూడా ఘనంగా ఈ బర్త్డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి రెడ్డి అనంతకుమార్ గారు వచ్చారు. నాయకులంతా ఉన్నారు కాబట్టి ఒక్కసారి చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో నారా లోకేష్ పుట్టినరోజును టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు కోట వెంకటరమణ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఉండవెల్లి రాంబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం గంటి పెదపూడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జింక బొమ్మపై ఆడుకుంటున్న సమయంలో ఆది కూలిపడి దివి జాను మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న ఆర్డీఓ, ఎండీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, ఎంఈఓలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లలు బయటకి ఎవరు తీస్తారు? చిన్నపిల్లనా లేకపోతే తలకాయ ఇల్లు ఎత్తు నాకు లేదు. అది ఎత్తే ఇక్కడ లేపాలి. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. యువనేత లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా అభివృద్ధి సాధిస్తున్నారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో లోకేష్ కీలక నాయకుడిగా ఎదుగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రెడ్డి ప్రసాద్, బుంగ సంజయ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీ లోకేష్ బాబు గారికి ఒక పక్కన ఐటీ శాఖ మార్చులుగా మరి ప్రపంచ దేశాల నుంచి వారి తండ్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారికి ధీటుగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆయన కన్నా కూడా ఎక్కువగా అనేక సంస్థలని, మరి అనేక దిగ్గజమైనటువంటి సంస్థలని మరి మన విశాఖపట్నం కానీ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ ఇవాళ అందరం మనతో పొందుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటో శ్రీ నారా లోకేష్ గారు చెబుతూ మరి ఇవాళ మనకి యువతకి ఉద్యోగావకాశాలను పెంపొందించడానికి ఏ రకంగా కృషి చేస్తాం మాత్రం చూసాం. అంటే తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా పంపిణీలో అలసత్వంతో రైతులకు నరకం చూపిస్తున్నారని, ప్రచారమే తప్ప భూమిపై పనులు లేవని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో రైతులకు అన్ని విధాల సహాయం అందిందని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు, మండపేట మండల వైసీపీ కన్వీనర్ అడబాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రైతులకి ఈ కూటమి ప్రభుత్వంలో నరకం చూపెడుతున్నటువంటి పరిస్థితులు, వీళ్ళు మాట్లాడితే ఊదరగొట్టేటువంటి ఉపన్యాసాలు ఈ టీవీల్లోని ప్రచారాల్లోని ఇట్లన్నిటిలోని ఓటేసేది. కానీ మేము వచ్చినట్టు తర్వాత పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేస్తాం,
సర్వే అనేటువంటి దాన్ని ఆ యాక్టే క్యాన్సిల్ చేస్తామని చెప్పినటువంటి మీరు అది ఏమైనా చేయగలిగారు ఎక్కడన్నా? నేను కాక మొన్న రాయవరంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి పాస్బుక్లు పంపిణీ అని చెప్పారు. ఏంటి పాస్బుక్లు పంపిణీ ఏమన్నా నిర్ధారించారా? మీరు చేసినటువంటి పంపిణీ ఏంటంటే జగన్ గారు చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆ పట్టాదారు పాస్బుక్లోకి వచ్చినటువంటి మీ ప్రభుత్వాన్ని ప్రజలు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పవలసినటువంటి విధంగా గుణపాఠం చెప్తారని చెప్పడానికే ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారనేటువంటిది మనం చేస్తున్నాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గ్రామంలో కీర్తిశేషులు వరసాల వెంకటస్వామి సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం ప్రతాప్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ అశ్విని నర్సింగ్ హోమ్ డాక్టర్ సత్యనారాయణ గ్రామంలోని వృద్ధులు చిన్నారులకు వైద్య పరీక్షలు చేసి రక్త పరీక్షలు మరియు మందులు ఉచితంగా అందజేశారు. వరసాల భాస్కర్ రావు అశోక్ దంపతులు తదితరులు పాల్గొని భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. నమస్కారం అండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ప్రతాప్ నగర్ గ్రామం వరసాల వెంకటస్వామి గారు సత్యవతి గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాం. అలాగే ముందు కూడా గ్రామంలో ఉన్న యువకులు ముందుకొచ్చి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తే కొంత స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకుని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓ విధంగా మా విలేజ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సెలవుకి వచ్చినా ఇక్కడ ఎక్కువ రోజులు స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటాం. రీసెంట్గా మా ఫాదర్ చనిపోయారు. అదేవిధంగా 2013లో మా మమ్మీ వర్షాల సంథింగ్ ఏదో చెయ్యాలని గ్రామానికి మాకు ఇప్పుడు ఆశ. మరి ముఖ్యంగా అన్నయ్య తమ్ముడు ప్రజలకి సరైన వైద్యం అందక ఎన్నో ఇరుకులు ఇబ్బందులు భరిస్తున్నారు. ఆ దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నారు. బలహీన స్థితిలో ఉన్నవారు వృద్ధులైన వారు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ముందుకు వచ్చి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ని చక్కగా జరిగించడం జరుగుతుంది. పరిసర ప్రాంతాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడానికి గ్రామస్తుల సహకారంతో మేము చేయగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా డాక్టర్ సత్యనారాయణ గారు కాకినాడ అశ్విని క్లినిక్ వారు ఎంతో సహకారం ఇచ్చారు. అలాగే ఇక్కడ వెంకటని వీరంతా కూడా సహకరిస్తే మరింతగా ఉధృతంగా రాబోయే దినాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా పటిష్టంగా మరి ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ వస్తున్నాం. సీతారాంపురం ప్రతాప్ నగర్ తాళరేవు గ్రామ పంచాయతీ వరసాల వెంకటస్వామి గారు వరసాల సత్యవతి కుటుంబ సభ్యులైన మేము, నా పేరు వరసాల భాస్కర్. వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు. తర్వాత తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, జేబులో డబ్బులు ఉండవు. అందువల్ల మేము ఇది ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మా గ్రామ ప్రజలంటే మా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృషి అమృత్ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం నిర్వాహకుడు ధూళిపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో సైతిక శిల్పం ఆర్టిస్ట్ సతీష్ శిల్పకళ ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం 10 కిలోల భారీ కేక్ కట్ చేసి బాణాసంచా డప్పుల మధ్య గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు యువనేత నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తాళరేవు మండలం పీమలవరం కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆయన యొక్క సాహిత్యక శిల్పాన్ని చెక్కించడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆర్టిస్ట్ సతీష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. విద్యాశాఖ మంత్రిగా అదే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి హాజరైనటువంటి లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా చిరుకానుగ్గా ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థ మీద ఒక పటుత్వం సాధించి ప్రతి విద్యార్థి కూడా ఆ యొక్క యోగక్షేమాలతో పాటు చదువు ఏ విధంగా చదువుతాడు, అతనిలో ఉన్న అదనపు స్కిల్స్ ఏ ఉన్నాయి అన్నది కూడా సంవత్సరానికి ఒకసారి మెగా పేరెంట్ టీచర్ మీట్ పెట్టి దాని ద్వారా టీచర్స్ ద్వారా ఆ తల్లిదండ్రులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండడం కూడా గర్వకారణంగా చెప్తూ
కోడూరు టౌన్లో బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర, కమిటీ సభ్యులు సిహెచ్ రమేష్ బాబు, యనమల రత్నయ్య, వాసబాబు, ప్రమోద్ పాల్గొని రోడ్డు పక్కన నివసిస్తున్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎవరో పేరు చెప్పారు, సుబ్బయ్య ఏదో. టోటల్ది చూసినారా నూరా ప్రమిట దా తీసినావు ఫోటోలు మబ్బులు వస్తాయి, ఫ్లాషెస్. పెద్దది ఇచ్చేదా చల్లి అనుకుంటాను ఏడా లేవు ఇలా ఎవరినో చేస్తా ఉన్నావు, పెద్దదిలే చేసి ఎవరినో చేస్తా ఉన్నావని. చల్లి లేదా మీకు మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు.
వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పగడాలపల్లె వాసులు భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణ సమేత అయోధ్యాపతి శ్రీరామచంద్రమూర్తి ఆలయం నిర్మాణం మరియు 3వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ కోదండరామస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు రైల్వే కోడూరులో పగడాలపల్లె గ్రామంలో వెలిసినటువంటి కోదండరామాలయం దేవాలయం వద్ద ఈరోజు ఆ యొక్క కోదండరామాలయ స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవడం జరిగినది. ముఖ్య కారణం అయోధ్యాపతి శ్రీరామచంద్రమూర్తి యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన రైల్వే కోడూరులో ఈ యొక్క పగడాలపల్లి వాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో 2047 నాటికి ప్రపంచ దేశాల్లో మన భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో ఎస్ఐ హేమలత A1 టీవీ 2026 డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంలో ఎస్ఐ హేమలత A1 టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వివరాలు, లింకులు యూట్యూబ్ ఛానల్ ఫ్లాష్ న్యూస్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. వినియోగదారులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ A1 టీవీ యూట్యూబ్ ఛానల్లోను ఫ్లాష్ న్యూస్లోను ముందడుగు వేస్తున్నందున ఈ A1 టీవీని ముందు నడిపిస్తారని కోరుచున్నాం. అలాగే డైరీ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు. బాపట్ల జిల్లా హైదరపేట నుండి కర్లపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కర్లపాలెం బస్టాండ్ వద్ద మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు సభలో లోకేష్ తండ్రికి తగ్గ తనయుడుగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న పిల్లలకి చదువు, సంస్కారం ప్రభుత్వ బడుల్లో నేర్పించాలి. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా విద్యను మన బడుల్లో చెప్పాలి అని రకరకాల నారా లోకేష్ బాబు చేస్తున్న ఈ యజ్ఞంలో మన కుటుంబాలు బాగుండాలని, మన రాష్ట్రం బాగుండాలని, మన గ్రామాలు బాగుండాలని, ఇటు వ్యవసాయ పరంగా, అటు టూరిజం పరంగా, అటు ఐటీ పరంగా వాడికి పట్టిన అన్నం పెట్టే 2 రూపాయల కిలో దగ్గర నుంచి
చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత సేవ కార్యక్రమాలు నిర్వహించారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం నీలకంఠపురం అనాథాశ్రమంలో లోకేష్ పేరుతో అన్నదానం మరియు కేక్ కటింగ్లు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో చీరాల ఎంఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత పాల్గొన్నారు. మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గారు కూడా మన ఆశ్రమానికి వచ్చారు. మొన్న 30వ వార్షికోత్సవానికి కూడా వారు అతిథిగా వచ్చేసారు. మళ్ళీ ఈరోజు వచ్చారన్నమాట. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం, ఆంధ్రప్రదేశ్ను అగ్ర పదవిలో నిలపడం కోసం, అభివృద్ధి పదవిలో నిలపడం కోసం అందిస్తూ మరి వారు మంచి అభివృద్ధి పదవిలో, ఎందుకంటే యువకుడే కాబట్టి ఇంకా భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదవిలో నడవాలని దీవిస్తూ మరి లోకేష్ గారిని, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని, అలాగే వారి అభిమానుల్ని అందరిని కూడా దీవిస్తూ వారందరూ హాయిగా క్షేమంగా ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణ సిఐ రాంబాబు, ఎస్ఐ నజ్రీన్ కలిసి 4వ వార్డు పొట్టి శ్రీరాములు పార్కులో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ రాంబాబు సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లో భద్రపరచాలని, ఊరు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చితే ఇంటిపై నిఘా ఉంచుతామని సూచించారు. ఇంట్లో వాల్యుబుల్ బంగారం కానీ డబ్బులు కానీ పెట్టి వెళ్తున్నారా, లేదంటే మీతో పాటు తీసుకెళ్తున్నారా, లేదంటే సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్లు ఏమైతే మెయిన్ కూడలు ఉన్నాయో వాటిలో కూడా సీసీ కెమెరాస్ పెట్టాల్సిన ఆవశ్యకత నీడ్ అయి ఉంది. ఎందుకంటే జనాభా పెరిగారు, వెహికల్స్ పెరిగినాయి. కొత్తోళ్ళు ఒకప్పుడు వస్తే ఎవడు ఈ కొత్తోడు అని వాడిని నిలదీసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎవరు వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి జంగారెడ్డిగూడెం కూటమి నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఎట్లాంటి ఆపద వచ్చినా మిమ్మల్ని ఆదుకున్న దానికి